హలో ఫార్మర్స్, రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్న మా టమోటా తోటకి నెల రోజులైతే అయింది. మేము ఈ టమోటా తోటని మార్చి 4వ తేదీ 5వ తేదీలో అయితే నాటుకోవడం జరిగింది. కరెక్ట్గా మా తోటకైతే ఈ రోజుకి నెల రోజులైతే అవుతుంది. మీరు చూడొచ్చు వీడియోలో. మేము ఇప్పుడైతే స్టేకింగ్ స్టిక్స్ టమాటాకి కట్టెలు అయితే నాటుకోవడం జరుగుతుంది. ఇక రాబోయే వారం రోజుల్లో మేము మొదటి పుర్రె అయితే కట్టుకోవడం జరుగుతుంది. మొక్కల్లో టమాటా పూత అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అవుతుంది. మొక్కకి 25 రోజులు అయిన తర్వాత ఇప్పుడిప్పుడే పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఒకవేళ మొక్కకి 15 రోజులకే పూత అనేది స్టార్ట్ అవుతుందో అప్పుడు మొక్క అనేది డెవలప్మెంట్ ఉండదు. మా మొక్కలకైతే 25 రోజుల తర్వాత ఇప్పుడిప్పుడే పూత అనేది స్టార్ట్ అవుతుంది. ఈ టమాటా మొక్కలు వచ్చేసి క్లాస్ కంపెనీ వారి ముకుంద F1 అనే టమాటా రకం. మేము ఇప్పుడు ఏప్రిల్ 5వ తేదీన మరో 10,000 మొక్కలు అయితే టమాటా మొక్కలు అయితే ప్లాంటేషన్ చేస్తున్నాము. ఈసారి మేము ఈషా కంపెనీ వారి జైహో 3000 మొక్కలు, PHS ప్రభాకర్ హైబ్రిడ్ సీడ్స్ వారి రైడర్ టమాటో 7,000 మొక్కలు, మొత్తం 10,000 మొక్కలు అయితే నాటుకోవడం జరుగుతుంది ఈ ఏప్రిల్ 5వ తేదీ. దాని వీడియో కూడా మొక్కలు నాటిన తర్వాత యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేస్తాను. ఇక ఈరోజు ఏప్రిల్ 3వ తేదీ మా ఊర్లో అయితే చినుకులు అయితే పడడం జరిగింది. మధ్యాహ్నం భారీ వర్షం ఏం పడలేదు, కొంచెం చినుకులు మాత్రమే పడ్డాయి. మీరు వీడియోలో చూడొచ్చు. మేము తోట మొత్తం 2 వైపులా కట్టెలు నాటుకోవడం జరిగింది. దీని ప్రభావంతో మాకు అనుకున్న దానికన్నా ఎక్కువ కట్టెలు అయితే అవడం జరిగింది. కట్టెలు చాలకొచ్చేసాయి. కట్టెలు చాలా సన్నగా ఉన్నాయి కాబట్టి 2 వైపులా నాటుకోవడం జరిగింది. టమాటా మార్కెట్లో టమాటా ధరలను ఒకసారి విశ్లేషించుకున్నట్లయితే ఈరోజు ఏప్రిల్ 3వ తేదీ పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో టాప్ అండ్ టాప్ 120 రూపాయలు 15 కిలోల బాక్సు. ఇక్కడ రైతులందరూ ఒక విషయం అయితే గమనించాలి. మార్చి 30 ఉగాది రోజు రైతులు చాలామంది టమాటాలు అయితే కొయ్యలేదు. దీని ప్రభావంతో మార్చి 31వ తేదీ పొంగనూరు టమాటా మార్కెట్ యార్డ్లో 15 కిలోల బాక్సు 250 రూపాయల వరకు అమ్మింది. ఆ తర్వాత రైతులందరూ టమాటాలు కోయడంతో ఒక్కసారిగా ధరలు తగ్గి ఈరోజు 120 రూపాయలకి పరిమితమైంది. దీన్ని బట్టి మనం ఏం అర్థం చేసుకోవాలంటే ఎప్పుడైతే సరుకు తగ్గుతుందో ధర పెరగడానికి అయితే రెడీగా ఉంది. కాబట్టి సరుకు తగ్గి ఎక్స్పోర్ట్స్ స్టార్ట్ అయితే ధరలు అయితే ఆటోమేటిక్గా పెరుగుతాయి. దీని గురించి మనం ఏం ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. రైతులందరూ మీ పంటలను జాగ్రత్తగా కాపాడుకోండి. టమాటో సరుకు తగ్గితే ధర అయితే ఆటోమేటిక్గా పెరుగుతుంది. దీనికి ఒక ఉదాహరణ, ఉగాది రోజు రైతులు ఎవరు ఎక్కువ మంది టమాటాలు కొయ్యకపోవడంతో మరుసటి రోజు మార్కెట్లోకి సరుకు తక్కువ రావడంతో ధర అనేది పెరిగింది. ఇది ఒక ఉదాహరణ, సరుకు తగ్గితే ధర పెరుగుతుంది అని చెప్పడానికి. రానున్న రోజుల్లో ఏప్రిల్ 15వ తేదీలోపు ఉత్తర భారతదేశంలో సరుకు అయితే తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది. దీని ప్రభావంతో సరుకు తగ్గి ఏప్రిల్ 15 తర్వాత ధర అయితే కొంచెం పెరిగే అవకాశం ఉంది. కాబట్టి రైతులందరూ తమ పంటలను జాగ్రత్తగా కాపాడుకోండి. మన ఛానల్లో మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫార్మర్స్.